గిసోండి చేస్తే మన సనాతన ధర్మాన్ని మనమే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది, గీ తప్పు అని వాళ్ళకి చెప్పాలి కదా. అమ్మో నా హిందూ ధర్మం మీద కుట్ర చేస్తున్నారు, నా సనాతన ధర్మాన్ని చంపేస్తున్నారు, ఇసొంటి పిచ్చోళ్ళ మీద కేసులు పెట్టాలి. అండ్ అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఏడబోయిండు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. పొద్దుగా లేతే జై శ్రీరామ్ అని, సనాతన ధర్మం అని, హిందూ ధర్మం ప్రమాదాలు పడ్డదని అన్ని చింపుకునేటోళ్ళు ఏడున్నారో, ఏ సముద్రంలో పడి చచ్చిపోయిర్రో, లేకపోతే వాళ్ళ కళ్ళల్లో ఏమన్నా పోసుకున్నారో, లేకపోతే సూచి కూడా మనోళ్ళు చేసిరు కాబట్టి సంసారమే, అవతలోళ్ళు చేస్తేనే కదా ఇంకోటి అని అనుకుంటున్నారో గానీ ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో అయిన ఈ పిచ్చేశాల మీద ఒక్కరు కూడా మాట్లాడతలేరు ఎందుకో మరి. ప్రధాని మోడీ కటౌట్ కు దేవుడి లెక్క గెటప్ వేసి మంగళారతి ఇచ్చుకుంటా మోడీ చాలీసా అని కూడా పాడుతున్నారంటే ఇలా పిచ్చి అనుకోవాలనా, లేకపోతే మతోన్మాదం అనుకోవాలనా, లేకపోతే ఇంకేమనుకోవాలి? అరే గింతగానం వ్యక్తి పూజనా? వెర్రి 1000 రకాలు కాదు, వీళ్ళని చూస్తే 1001వ రకంలాగా ఉన్నారు. దేవుని గురించి నిజంగా మాట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు నిజంగా హిందువులు అయితే, నిజంగా దైవ భక్తులు అయితే ఇటువంటి పిచ్చి కథలను అడ్డుకోవాలి, ఇటువంటి పిచ్చోళ్ళ మీద కేసులు పెట్టాలి. లేదు మేమందరం హిందూ భక్తులం కాదు, మోడీ భక్తులమే, బీజేపీ భక్తులమే అని అంటే ఇంకో తప్ప హిందూ మతం సనాతన ధర్మం అని మాట్లాడొద్దు. గవన్నీ బంద్ చేయాలి. ఇప్పటికి మోడీని బీజేపీని విమర్శిస్తే హిందూ మతాన్ని విమర్శించరు అని ఫీల్ అయిపోయి ఎట్లా పడితే అట్లా ఎగిరే కుక్కలు కొందరు ఉంటారు కదా, వాళ్ళ కళ్ళు ఇప్పుడు కాకులు పడిచినాయా? ఇదే జాగల మోడీ కాకుండా రాహుల్ గాంధీకో లేకపోతే ఇంకో లీడర్కో పూజలు చేసుకుంటా చాలీసా అని పాడితే ఎట్లా ఎగిరేటోళ్ళు? అమ్మో నా హిందూ ధర్మం మీద కుట్ర చేస్తున్నారు, నా సనాతన ధర్మాన్ని చంపేస్తున్నారు అని ఆ నుంచి రౌతి వరకు తిట్టేటోళ్ళు, పూపాటోళ్ళు. మరి గిప్పుడేమైర్రు? నోళ్ళు పడిపోయినాయా? కళ్ళు కనబడతలేవా? అండ్ అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఏడబోయిండు. అంటే మీకు దేవుని మీద ఉన్నంత దొంగ భక్తే, రాజకీయాల కోసం పక్క మతం వాళ్ళని తిట్టుడు కోసం తప్పితే మతం మీద ప్రేమ లేనే లేదు. మోడీ మీద ప్రేమ ఉంటే ఆయన గొప్ప లీడరు, మంచి ప్రధాని అని మైక్ పట్టుకొని ఒర్రుకోర్రి, పూజలు చేసుడు, మోడీ చాలీసా అని చిల్లరేసాలు ఏకుర్రి అని చెప్పకుండా సపడేకుంటున్నారంటే ఇది పూపాటోళ్ళు మోడీ ఫ్యాన్స్ చేపించిన కార్యమే అని అనుకోవాల్సి వస్తుంది అందరూ. మరి మోడీకే కాదు, ఏ వ్యక్తి పూజ కూడా మంచిది కాదు. అప్పట్లో గిట్టనే ఖుష్బుకు, నమితకు, సమంతకు గుళ్ళు కట్టిరు కొందరు తెలివి తక్కువ వాళ్ళు. దాని నడమ తెలంగాణలో కూడా సోనియా గాంధీకి గుడి కట్టిరు కొందరు. అంటే మెదట్లో ఏమన్నా పెన్నున్నదో ఏందో గానీ సొంతంగా పని చేసే శాతకానోళ్ళు పక్కోళ్ళ పైసల మీద బతికేటోళ్ళే గిసొంటి లత్కోర్ పనులు చేసి పబ్లిసిటీ తోటి బతుకుతారు. మరి మోడీ సార్ అన్న గిదేందివే, నాకు కూడా ఏంది, నేను దేవుణ్ణేంది, గిసొంటి చేస్తే మన సనాతన ధర్మాన్ని మనమే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది, గీ తప్పు అని వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పాడు. ఎందుకంటే ఆయన నాన్ బయాలజికల్ కదా అని కూడా మస్కనే గరం అవుతున్నారు చాలా మంది పబ్లిక్. అభిమానం హద్దులు దాడితే పిచ్చి పరాకాష్ఠకు చేరితే గిసొంటి అయితే గానీ ఇప్పుడు కూడా గిసొంటి వాటి మీద మాట్లాడినందుకు దేశద్రోహి, అర్బన్ నక్సలేటు, దిమాగి నక్సలేటు అని అంటారు కావచ్చు కొందరు బత్తాయి వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ అంతా. ఇప్పుడు హిందూ మతాన్ని పక్కోడు తక్కువ చేసి మాట్లాడితే ఫీల్ అయిపోయి హిందూ మతస్థులు ఇప్పుడు హిందూ మతాన్ని హిందువులే తక్కువ చేస్తున్నారు కదా, మరి దీని మీద ఎందుకు మాట్లాడరు? చాలా పెద్ద పెద్ద హిందువులు అని చెప్పుకునేటోళ్ళు. అంటే పక్కోళ్ళు చేస్తే మీకు కోపాలు వస్తాయి, మనోళ్ళు చేస్తే కోపాలు రావు, గంతేనా? అంటే మీది హిందూ మతం మీద భక్తి కాదు, బీజేపీ మీద భక్తి, మోడీ మీద భక్తి, గంతే కదా. పార్టీ భక్తిని ఒక మత భక్తిగా చెప్పుకోకుర్రి, మత భక్తిని పార్టీ భక్తిగా చెప్పుకోకుర్రి, రెండింటిని కలపకుర్రి, సరేనా? ఉంటాను మరి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.